friends, good evening. Welcome to our channel, Your Jeevan. ఏప్రిల్ 5, 2024 శుక్రవారం సాయంత్రం 6:30 దొడ్డి కుమరయ్య హాల్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లి హైదరాబాద్లో తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ మరియు దాసరి థియేటర్స్ వారి ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. కీర్తిశేషులు వీరభద్రం గారు టీఎంటీడీఏ వ్యవస్థాపక సభ్యులు, వీరు మొన్ననే దివంగతులైనారు. ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా యూనియన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, వైస్ ప్రెసిడెంట్ పద్మరేఖ, జనరల్ సెక్రటరీ నోగరాజ్ గారు, ట్రెజరర్ ఎస్ఆర్ఎస్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ రామ్మోహన్, రజనీ శ్రీకళ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కేపీ రెడ్డి, పిఆర్ఓ గోంగూర శ్రీనివాసరావు గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చాలామంది కూడా ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని దాసరి థియేటర్స్ తరఫున కన్వీనర్ శ్రీ విడిఎల్ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్కు తీరని లోటని వక్తలు పేర్కొన్నారు. మధిర పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం మృతి చెందిన వీరభద్రం పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, కళాకారులకు పుట్టినిల్లు అయిన మధిర ప్రాంతానికి చెందిన వ్యక్తి కొన్ని వందల స్టేజీలపై అద్భుతమైన నాటకాలను ప్రదర్శిస్తూ ఉద్యోగరీత్యా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ కళారంగంపై మక్కువతో సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా ఎదగాలని తపనతో వీరభద్రం హైదరాబాదు తరలి వచ్చారని చెప్పారు. ఇక్కడ ఎన్నో సినిమాల్లో మరెన్నో టీవీ సీరియల్లో నటిస్తూ ఎంతో మంది కొత్త వారికి నటనావకాశాలు కల్పించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందించారన్నారు. ఇక్కడ వచ్చిన వక్తల్లో ఈసీ మెంబర్లలో, యూనియన్ మెంబర్లలో చాలామంది ఆయనతోటి అనుబంధం కలిగి ఉన్నవారే. ప్రతి ఒక్కరు కూడా తమ అనుబంధాలను ఆయనతో ఎలా కలుసుకున్నారు, ఎలా కలిసి పనిచేశారు అనే విషయాల్ని చెప్పుకున్నారు. తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఫౌండర్ మెంబర్గా ఉంటూ యూనియన్ అభివృద్ధికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అందరూ కూడా చెప్పారు. అదేవిధంగా మా అసోసియేషన్లో కూడా మెంబర్షిప్ కలిగి ఉన్న వ్యక్తి వీరభద్రం అని, ఏ క్యారెక్టర్లోనైనా ఆలవోగ్గా నటిస్తూ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఇంకొక గొప్ప విషయం చెప్పారంటే, సమాజం సేవలు చేసుకుంటూ 5 సంవత్సరాల క్రితం తన మరణానంతరం తన దేహాన్ని ఖమ్మం మమతా మెడికల్ కళాశాలకు డొనేట్ చేస్తానని ఒప్పంద పత్రాలపై సంతకం చేశారని తెలిపారు. వీరభద్రం కోరిక మేరకు తన పార్థివ దేహాన్ని ఖమ్మం మమతా మెడికల్ కళాశాలకు అప్పగించినట్లు చెప్పారు. తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్లో దాదాపుగా 1300 మంది సభ్యులు ఉన్నారని, ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి వీరభద్రం అని, అలాంటి వ్యక్తిని ఇలా కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో యూనియన్ పెద్దలు, ఆర్టిస్టులు వారి ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రతి మిత్రుడిని, ప్రతి స్నేహితుడిని నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సో దట్ ఇంక 10 మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మీరు నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ జీవన్. బాయ్ బాయ్.